హాయ్ అండి. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంక పోహ అయితే చేశానండి. అసల పోహ మరింత రుచిగా ఉండాలంటే ఇలా అయితే చేయండి. చాలా అంటే చాలా బావుంటది. అందరికీ నచ్చేస్తది. అటుకులతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్ట్‌గా ఉంటది కదా! ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఇలా అయితే చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నేను ఎలా చేశానో ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామండి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాలా టేస్ట్ కూడా అంతే బావుంటది. చూసారా ఎంత బావుందో? ఇంక ఇది ఎలా చేశాను ఏంటన్నది మీరు కూడా చూసేయండి. ముందైతే ఇంకొక కడాయి పెట్టేసుకొని అయితే ఇంక అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇంకా జీడిపప్పు ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇలా తాలింపు వేసుకుంటే బావుంటది. ఇవన్నీ చక్కగా వేయించేసుకోండి మంచి కలర్ అయితే వచ్చే వరకు. ఇక్కడైతే వేగిపోయినాయి కదా! ఇప్పుడు అందులోనే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒక్కటి వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసుకోండి. మీకు ఈ పోహ లైట్ యెల్లో కలర్ కావాలంటే తక్కువ పసుపు వేసుకోండి. ఇంకా యెల్లో కలర్ కావాలంటే కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం లైట్‌గానే వేస్తున్నాను. ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొంచెం బంగాళదుంప, కొంచెం బఠానీలు అయితే వేసుకోవాలి. ఇది మెయిన్ అండి. చాలా బావుంటది ఇలా వేసుకుంటే. మీరు కావాలంటే ఇంకా కాయగూరలు ఇంకేమన్నా యాడ్ చేసుకోండి. మెయిన్‌గా ఏంటంటే ఇవే యాడ్ చేసుకోవాలి. అంటే అవి లేకపోయినా పర్లేదు కానీ ఇవైతే ఉండాలన్నమాట. అప్పుడే పోహ చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంకా బఠానీ, ఆలు, క్యారెట్ అనేది కంపల్సరీ ఉంటేనే చాలా బావుంటది పోహ వచ్చేసి. ఇప్పుడు అది చక్కగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసి అలా మూత పెట్టేసి ఉంచేసేయండి. ఎందుకంటే ఆ చిన్న చిన్న కాయగూరల ముక్కలన్నీ ఉడకాలి కదా! అందుకోసమని. ఇందులో మనం వాటర్ వేయం కనుక అలా ఆవిరితోనే ఉడికించేసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల చక్కగా ఉడికిపోతది. ఇలా సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుతా ఉంటే చక్కగా వేగిపోతాయి. ఇంకా అటుకులొచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకులు మాట నీరు వంచేసి అలా పెట్టుకుంటే ఏంటంటే అలా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తది. వాటర్‌లో వేసి నానబెట్టి ఉంచొద్దండి. వెంటనే కడిగేసి నీళ్లు వంచేసి అలా పెట్టేసేయండి. అప్పుడైతే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తది అటుకులొచ్చి. ఇప్పుడు ఆ ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక అటుకులు వేసేసుకోవడమే. చాలా బావుంటదండి. మామూలుగా మనం ఉప్మా అన్నీ చేసుకుంటాం కదా! దానికంటే ఎందుకో అటుకులు చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ పోహ అయితే నాకు చాలా ఇష్టమండి. ఇంకా మరింత టేస్ట్‌గా ఉండాలంటే ఇవన్నీ యాడ్ చేస్తే చాలా బావుంటది ఇంక పోహ వచ్చి. చాలా టేస్టీగా ఉంటదన్నమాట. ఇంక వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టయితే కలిపేసుకోండి. చూసారా మంచి కలర్ అయితే లైట్ యెల్లో కలర్ అయితే వచ్చింది. మీకు ఇంకా పసుపు వద్దు అనేసి అనుకుంటే మామూలుగా కూడా చేసుకోవచ్చన్నమాట. పోహ ఏం పర్వాలేదు. కంటే పసుపు వేసుకుంటే ఏంటంటే ఇంకా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటది పోహ వచ్చేసి. ఇక్కడైతే పోహ రెడీ అయిపోయింది చూసారా? బాగా కలిసేటట్టయితే కలిపేసుకోండి. ఉప్పు అది సరిపోకపోతే మళ్ళీ కొంచెం చూసుకొని పైనైతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. చూసారా ఎంత బాగా పొడి పొడిగా చాలా బావుంటదండి టేస్ట్ వచ్చేసి. పొట్ట కూడా ఫుల్లుగా ఉంటది పోహ తింటే. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇవన్నీ వేసుకొని చేస్తే పోహ అద్దిరిపోతదండి టేస్ట్ అయితే. మీరు కూడా బాగా ఇష్టపడతారన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చేస్తది. మామూలుగా చేసే కంటే ఇలాగ అన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే అద్దిరిపోతది. నచ్చితే లైక్ చేయండి.